పెళ్లి పుస్తకం ఎందుకమ్మా నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నావు? ఏం చేస్తే నీ మనసు కరుగుతుందో, నన్ను క్షమిస్తావో కనీసం ఆ ఒక్క మాటైనా చెప్పమ్మా. నన్ను అమ్మ అని పిలవద్దు. ఆ పిలుపు విన్న ప్రతిసారి నీలాంటి కూతురికి తల్లి నవ్వటం నేరం అనిపిస్తుంది. అంత మాట అనద్దమ్మా. కూతురిగా నేను తప్పు చేశాను, కానీ తల్లిగా నువ్వు నన్ను ఎప్పుడూ గొప్పగానే పెంచావమ్మా. నాలో మార్పు మొదలైన రోజు నన్ను మొదట హెచ్చరించింది, సంసారం గురించి జాగ్రత్త పడమని చెప్పింది నువ్వేనమ్మా. నేనే నీ మాట లెక్క చేయలేదు. అప్పుడే వినుంటే ఈ రోజు నా బ్రతుకు ఇలా ఉండేదే కాదు. కళ్యాణ్ మాటలకి మాయలకి నా కళ్ళు మూసుకుపోయి చేసిన ప్రతి పనికి ఇప్పుడు నీ కళ్ళ ముందే శిక్ష అనుభవిస్తున్నానమ్మా. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమిస్తుంది అంటారు, కానీ మా అమ్మ మంచితనాన్ని నేనే దూరం చేశాను. ఇంత కర్కశంగా మార్చాను. చావంటే నాకు భయం లేదమ్మా, కానీ చచ్చిపోయే ముందు నా కూతురు మారింది అని నువ్వు నన్ను నమ్మి ప్రేమగా ఒక్క చూపు చూస్తే చాలమ్మా. నేను చచ్చిపోయినా నీకు బాధే లేదని తెలుసమ్మా, కానీ ఏ రోజు నువ్వు బాధపడాలని నేను కోరుకోలేదమ్మా. అమ్మా నా పిలుపుని వదల్లేదు. నాన్న చనిపోయిన తర్వాత నా మీద అన్నయ్య మీద నువ్వు తీసుకున్న జాగ్రత్త, చూపించిన ప్రేమ నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. కళ్యాణ్తో ఉన్నప్పుడు కూడా నందు సిద్ధు కన్నా నిన్నే ఎక్కువగా తలుచుకునేదాన్ని. ఆశని కూడా నీ గురించే ఎక్కువగా అడిగేదాన్ని. అంతెందుకమ్మా, సిద్ధుతో నేనెప్పుడు అమ్మ అంటే మీ అమ్మమ్మలా ఉండాలిరా అని చెప్పేదాన్ని. అలాంటి మా అమ్మ నన్ను కరుణించడం లేదు, క్షమించడం లేదంటే నాకెంత బాధగా ఉందో తెలుసమ్మా. ఎంత పెద్ద నేరస్తుడైనా ఊరు తీసే ముందు న్యాయస్థానం ఆఖరి కోరిక అడుగుతుంది. నేను అడిగేది కూడా ఆఖరి కోరికేనమ్మా. ఒక్కసారి నన్ను క్షమించాను అని చెప్పమ్మా. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా అభి, నువ్వు నా మీద చెయ్యి వేసావా? అంటే నన్ను క్షమించినట్టేనా? నా బాధని, నా కన్నీళ్ళని అర్థం చేసుకున్నట్టేనా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నిన్ను కన్నదాన్ని, నీ కన్నీళ్ల గురించి తెలుసుకోలేనా? కడుపులో మోసాను, నీ గుండెల్లో బాధ తెలుసుకోలేనా? ఉరిశిక్ష వేసే నేరస్తుడికి ఆఖరి కోరిక తీర్చేది వాడి సంతోషం కోసం కాదమ్మా, వచ్చే జన్మలోనైనా బాగుపడమని. అలాగే నిన్ను కూడా ఇప్పుడు క్షమిస్తే వచ్చే జన్మలో కూడా ఇలానే పుడతావు. ఇంకో తల్లిని నాకంటే ఎక్కువ బాధ పెడతావు. అమ్మా నార్మల్ నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చినా
ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నాకు నటనే కనిపిస్తుంది తప్ప నిజంలా అనిపించదు. నిన్ను కన్న పాపానికి నీ బుద్ధిని మార్చలేకపోయినా నీ మాయ మాటలు కనిపెట్టగలను. తల్లి ప్రేమ గురించి నా దగ్గర ఏడవటం కాదు. నీ కన్న కొడుకు నిన్ను నీచంగా చూస్తున్నాడంటే ఈ జన్మకి నీకు క్షమాపణ ఉండదని తెలుసుకో. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మెడ పట్టుకుని బయటికి గెట్టేస్తాను. ఆ తర్వాత సాక్షి కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడే వచ్చినా నిన్ను కాపాడలేడు. అమ్మా, ఒక్క క్షణం మారినట్టు ఎంత బాగా నటించావే తల్లి. నువ్వు యూత్ లో ఉన్నప్పుడు హీరోయిన్ గా ట్రై చేసుంటే ఈ పాటికి నేను పెద్ద స్టార్ అయిపోయేదాన్ని. ఆ దేవుడి దయ నా మీద ఉంది కాబట్టి నేనింకా ఇక్కడే ఉన్నాను. నేను అనుకున్నట్టే ఆడుతున్నాను. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నేనస్సలు మారను. ఇంట్లో వాళ్ళంతా నాకు కొమ్ము కాసే వరకు నా కుట్రలు ఆగవు. అమ్మా, ఇన్ని రోజులకి నేను అనుకున్నది సాధించాను. హరిప్రసాద్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను. ఇదే నా శపథం.